వరాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో ఈవేళ మనం మాట్లాడుకోబోయే రాశి వృషభ రాశికి సంబంధించి 3 నక్షత్రాలు, అంటే కృతిక, రోహిణి, అలాగే మృగశిర, ఈ 3 నక్షత్రాల గురించి చూద్దాం. వృషభ రాశి అనగానే సాక్రిఫైజ్డ్ రాశి, ఓకే, కష్టపడే రాశి. దీనికి సింబల్ కూడా ఈ బుల్ అది ఉంటుంది కాబట్టి టాక్స్. సో చాలా కష్టపడి ఒకళ్ళని పరిపూర్ణంగా నమ్మి చాలా కష్టకూడకంగా ఒక రూపాయి పోగేసుకునే రాశి. అంటే చాలా సేవింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఎంతసేపు ఫ్యామిలీ పట్ల భావోద్వేగంతో కూడుకున్న వాళ్ళు, తన ఫ్యామిలీ కోసం తను ఎంతన్నా కష్టపడేవాళ్ళు. అలాగే దాంతోపాటుగా ఒకేసారి మధ్యలో వీళ్ళు చేసే చిన్న తప్పు ఏంటంటే అకస్మాత్తుగా సంపాదిద్దామని ఇన్సూరెన్స్లో కానీ, లేదంటే కనుక ఈ మధ్యలో చిట్టీలు కానీ, లేకపోతే సంథింగ్ లైక్ ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ వస్తుంటాయి కదా, ఎంత డబ్బు కడితే ఎంత మందితో కట్టిస్తే, ఇలాంటి టైప్ ఆఫ్ అలాంటిలో కానీ, లేదంటే స్టాక్స్లో ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేయడం కానీ, ఈ రకంగా చేసి దెబ్బతిని సంపాదించిందంతా కూడా ఒక దెబ్బలో అక్కడ పోగొట్టుకుని అక్కడ నుంచి మళ్ళీ రేజ్ అయ్యే ప్రయాణం చేస్తారు. జనరల్గా వృషభ రాశికి ఇలా ఉండదు. అంటే కష్టంతో కూడుకుని ఒక్కసారి హ్యాకింగ్ సైడ్ వెళ్ళడం కానీ, స్టాక్ సైడ్ వెళ్ళడం కానీ, ఈ కైండ్ ఆఫ్ అంటే అకస్మాత్తుగా వచ్చే ధనార్జన చేసి ఇబ్బంది పడే రాశుల్లో ఇది ఒక రాశి అని చెప్పొచ్చు. అయితే ఏదైతేనే ఇంకా 2024 నుంచి 2025 వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతిక గురించి ఆల్రెడీ, కృతిక నక్షత్రం అంటే కృతికకు సంబంధించి ఎప్పుడు కూడా మదర్ రిలేటెడ్ ఇష్యూస్, మదర్కి సంబంధించిన ఇష్యూస్, మదర్ ఫ్యామిలీ లైఫ్లో తన మెరిటల్ లైఫ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. కృతిక నక్షత్రానికి కూడా మ్యారేజ్ ఇబ్బందులు, చాలామంది కృతిక నక్షత్రాలకు మ్యారేజ్ ఇబ్బంది చూడొచ్చు. మరీ భరణి, రేవతి అంత కాదు కానీ, బట్ కృతిక నక్షత్రానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా కృతిక నక్షత్రానికి నచ్చే టిప్ ఏంటంటే, నక్షత్ర పరంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే మీరు డిజిటల్ మార్కెటింగ్ సైడ్, స్పిరిచువల్ అండ్ మెడిటేషన్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సైడ్ మీరు వెళ్ళి చూడండి, లేదంటే కిచెన్ యూటెన్సిల్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళి చూడండి, లేదంటే కనుక మీరు డైమండ్స్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానంలో మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి వాటిలో కెరియర్స్ నేను జస్ట్ పైన చెప్పాను. కృతిక నక్షత్రానికి అంతర్గతంగా కావాలనుకున్న వాళ్ళు, కృతిక నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏ కెరియర్స్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలు. అలాగే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా ఉంటాయి, ప్రత్యేకించి ఈ సంవత్సరం నుంచి మంచి మీకు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ గురుడు మీకు ఈ యొక్క రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన కాలం రాబోతుంది కాబట్టి, సో అంత పైగా లాభాధిపతి మీ లగ్నస్థానానికి వస్తున్నాడు కాబట్టి ఇది ఎంతగానో మరింత, అంటే అన్ని రాశుల్లో కన్నా వృషభ రాశి ది బెస్ట్ రాశి అని చెప్పొచ్చు ఈ సంవత్సరం 2024 నుంచి 2025 వరకు. అంచేత కృతిక నక్షత్రానికి వ్యక్తిగతంగా కావాలనుకున్న వాళ్ళు కెరియర్స్ కానీ, వ్యక్తిగతంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కృతిక నక్షత్రంలో కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే రోహిణి ఆర్టిస్ట్ కోలం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. సో ఆర్టిస్ట్కి సంబంధించిన, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన ఈ విభాగాల్లో, అలాగే ఈ వృషభ రాశిలో ఇంకొకటి ఉంది, అగ్రికల్చర్ రిలేటెడ్కి సంబంధించినవి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా అగ్రికల్చరలిస్ట్ కింద కానీ, లేకపోతే ఫార్మల్ రిలేటెడ్ కానీ, ఫార్మింగ్ రిలేటెడ్ కానీ, వెర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ కానీ, ఇలాంటివన్నీ మీరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రానికి ప్రత్యేకించి ఈ అగ్రికల్చర్తో పాటుగా ఈ ఆర్టిస్టిక్ కాలమ్స్లో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా సరే వైవాహిక పరంగా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ రోహిణికి కూడా ఉంటాయి. కానీ రోహిణి ఏంటంటే కనుక తను విపరీతంగా ప్రేమించడం, అంటే ఎదుటి వాళ్ళ కోసం ఎంతైనా సాక్రిఫైస్ చేసే లక్షణం ఉన్నప్పటికీ కూడా తిరిగి అదే ప్రేమ పొందేటప్పుడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ రోహిణి నక్షత్రంలో పరిపూర్ణంగా చూడొచ్చు. యాక్చువల్గా అలా ఇబ్బంది పడే దాంట్లో అనురాధ నక్షత్రం ఉంటుంది. బట్ అనురాధ, రోహిణి ఎప్పుడు కూడా వీళ్ళకి ప్రేమ పరంగా పరిపూర్ణమైనటువంటి ఇది ఈ రోహిణి నక్షత్రంలో అంత ఇదిగా ఉండదు. అనురాధ, రోహిణి రెండు ఇంచుమించుగా ప్రేమలో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే రోహిణి నక్షత్రం చూడగానే కొంచెం అట్రాక్టివ్గా, అందంగా కనిపించినప్పటికీ ఆర్టిస్టిక్స్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అంటే ఆర్టిస్ట్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. ఫిలిం రంగంలో విపరీతంగా రాణించడానికి ఎంతగానో దోహదపడే నక్షత్రాలు రోహిణి నక్షత్రం ఒకటే. సో అలాగే ఇకపోతే మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం అంటే ఇదంతా చూడండి, ఇదంతా శుక్రుడి సైన్, ఇది శుక్రుడి యొక్క సంబంధించింది. మొట్టమొదటిగా మనం ఇందాక అనుకున్నాం కదా, కిచెన్కి సంబంధించిన మాడ్యులర్ కిచెన్స్ తయారు చేయాలన్నా, కిచెన్ రిలేటెడ్కి సంబంధించిన చేయాలన్నా కూడా కృతిక నక్షత్రం అవుతుంది. రోహిణి నక్షత్రానికి సంబంధించి కెరియర్స్ పరంగా వస్తే కనుక ఆర్టిస్టిక్ మెంటాలిటీ కానీ, అగ్రికల్చర్, వెర్టికల్ ఫార్మింగ్ సంబంధించి చేయొచ్చు. అలాగే ఇప్పుడు మృగశిర నక్షత్రం నుంచి ప్రత్యేకించి చెప్పాలంటే కనుక ఈ నక్షత్రానికి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే తత్వం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డైరెక్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ కింద, ఒక టీమ్ లీడర్స్ కింద బాగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. నేను కెరియర్స్ పరంగా చెప్తున్నాను. అలాగే నేచర్స్ పరంగా ప్రత్యేకించి వీటి మీద వీడియోస్ కావాలా, లోతుగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ సిరీస్ చేస్తున్నాను. అది అంత మీకు మేబీ ఉగాది ఆ టైంలో మీకు అందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మొత్తం వృషభ రాశికి సంబంధించి 2024 నుంచి 2025 సంవత్సరం ఏ రకంగా ఉంటుందంటే కనుక ఇందాక చెప్పాను కదా, కష్టే ఫలిని నమ్ముకున్న వాళ్ళు అకస్మాత్తుగా ధనార్జన కోసం వెళ్ళి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళ రాశులు ఇది ఒక రాశి. అలాంటి రాశికి ఇప్పుడు గురుడు
మీకు రాశిరీత్యా మొట్టమొదటి స్థానంలో రాబోతున్నాడు కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మీరు అనుకున్నటువంటి విజయాలన్నీ చేకూరే అవకాశం ఉన్నది. ప్రత్యేకించి గృహానికి సంబంధించి కొత్త నూతన గృహం ఏర్పడడానికి కానీ, అలాగే మీకు ఏమైనా అప్పులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి కానీ, ప్రత్యేకించి వృషభ రాశిలో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక, అంటే మీ పిల్లలు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా విద్య పట్ల ఒక ఇది రావడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, అలాగే వాళ్ళకి మీరు ఎంతో కొంత చేయూత ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం కానీ, పిల్లల్ని ఎప్పుడు ఇంతకుముందు ఉన్నదానికన్నా ఇంకా పిల్లలు వృద్ధి చెందుతూ వాళ్ళ కృతిప్రతిష్టలు మీరు కళ్ళారా చూసి యోగం కూడా ఈ టైంలో ఉండడానికి కానీ, అలాగే మీకు అప్పులు కానీ, చిరాకులు కానీ, లేకపోతే ఈఎంఐలు ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవడానికి ఎంతగానో అవకాశం ఉన్నది ఈ సంవత్సరం ఏడాదంతా కూడా. అలాగే ఇకపోతే కేతు పంచమ స్థానం ఉన్నప్పుడు వృషభ రాశిలో ఎవరైనా సరే కొంచెం కోడింగ్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి బుధవారం కూడా విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, వినాయకుడి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేసి లడ్డు కానీ ఏదైనా సరే ఆయనకి నైవేద్యం కింద సమర్పించడం చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే లాభస్థానంలో రాహు ఉన్నాడు, ఇది వెరీ గుడ్. అందరికన్నా మైక్రో సెకండ్స్లో మన జీవితాన్ని మార్చగలిగే శక్తి, అలాగే మైక్రో సెకండ్స్లో మనకి వెల్త్ని ఇచ్చే శక్తి, అంటే ధనాన్ని ఇచ్చే శక్తి కూడా ఒక్క రాహుకు మాత్రమే ఉంటుంది. అలాంటి రాహు మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశాలలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇది సూపర్ కాలం అని చెప్పొచ్చు. ప్రత్యేకించి వృషభ రాశి వాళ్ళకి విదేశాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా ఏ రకంగా పట్టిందల్లా బంగారం అంటారు చూసారు, మట్టి పట్టుకున్నా సరే బంగారం అవుతుందంటారు, ఆ కాలం ఇది రాబోతుంది. సో ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకున్న తల్లిదండ్రులు, లేకపోతే ఉద్యోగ రకంగా ప్రయత్నించే వాళ్ళు విదేశాల్లో ఉండి, అలాగే ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్ విసాస్ మీద వాటి మీద, లేకపోతే సిటిజన్షిప్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా విదేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల లావాదేవీలు, అది ఎడ్యుకేషన్ వీసాస్ కావచ్చు, H1B వీసాస్ కావచ్చు, లేదంటే కనుక బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, B1 వీసాస్ కావచ్చు, ఏ వీసాస్ అయినా సరే అన్ని రకాలుగా కూడా పరిపూర్ణంగా ఒక US అనే కాదు మిగతా అన్ని దేశాలకి కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి అనువైన సమయం అని చెప్పొచ్చు. ఎన్నాళ్ళ తర్వాత మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని కలిగించడానికి ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎంతగానో మీకు ఇది అవుతుంది. సో జాగ్రత్తగా మీ యొక్క ఉన్నటువంటి టైం పీరియడ్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శని కూడా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంచెం స్లో అండ్ స్టడీ, కంగారుగా పడద్దు. రాహు లాభస్థానంలో ఉన్నాడు, వెంటనే లాభం ఇచ్చేస్తాడని కంగారు పడద్దు, నిదానంగా వెళ్ళండి. శని దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం కూడా హనుమంతుడికి సంబంధించి వీలుంటే కనుక 108 ప్రదక్షిణలు చేయండి. లేదంటే కనుక సింధూర హోమం కానీ, సింధూర పూజ కానీ, సింధూరానికి సంబంధించిన అంటే సింధూర పూజ ఏదైనా చేసుకునే ప్రయత్నం శనివారం నాడు చేసే ప్రయత్నం చేయండి. హనుమంతుడికి వీలుంటే 108 ప్రదక్షిణలు కూడా చేయండి. ఇలా చేయడం ద్వారా కూడా శనికి సంబంధించి డిలే ఏదైతే ఉన్నదో ఆ డిలే నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం అనమాట. అయితే వృషభ రాశికి సంబంధించి ప్రత్యేకించి నేను చెప్పే దాంట్లో గురుడు ఎప్పుడైతే లగ్నస్థానానికి వచ్చాడో వీలున్నంత మేరకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళు కుదిరినంత మేరకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసాల్లో కానీ చేసేటువంటిది విశిష్టంగా పనిచేస్తుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా అవకాశం ఏదైనా ఉంటే కనుక ఒక మాట అరుణాచల స్వామివారి దర్శనం చేసుకోవడం, దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం ఎంతన్నా శ్రేయస్కరం. అలాగే దాంతోపాటుగా ప్రతి గురువారం కూడా బాబా హారతికి సంబంధించి షిరిడి సాయిబాబా హారతి కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన ప్రదక్షిణలు చేయడం, కనీసం కుదరకపోతే 3 ప్రదక్షిణలైనా చేయండి గురువారం నాడు. ఇది ఎంతగానో మీకు శ్రేయస్నిస్తుంది. సంవత్సరం అంతా కూడా పరిపూర్ణంగా బాగున్నది. ఆదాయ వ్యయాలు జనరల్గా రాస్తారు కానీ ఆదాయ వ్యయాలకు తగ్గట్టుగా ఇందులో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద వాళ్ళందరూ ఉంటారు కాబట్టి, అలాగే జగన్ గారు అందరూ ఉంటారు. ఇది ఆదాయ వ్యయాలు అందరికీ ఒక రకంగా ఉండవు, వ్యక్తిగత జీవితాన్ని బట్టి బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ఆదాయ వ్యయాలని జస్ట్ కిందన ఇక్కడ నేమ్ ప్లేట్లు మీకు తెలియజేస్తాను కిందన. సో ఆదాయ వ్యయాలకు సంబంధించి కంగారు పడవలసిన పని లేదు. అందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణంగా ఎంతగానో బాగుంటుందనే విషయం గమనించండి. వ్యక్తిగత జాతకాల కోసం విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వ్యక్తిగత జాతకాల కోసం ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. చక్కగా మీ యొక్క అంశచక్రం, నవాంశచక్రం, దశాంశచక్రాన్ని పూర్తిగా విశ్లేషించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక రాశితో మళ్ళీ కలుద్దాం. వరాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎంతో శుభదాయకంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.